కేజీఎఫ్, సలార్ సినిమాలతో తెలుగు వాళ్ళకి ఎంతో సుపరిచితులైన గరుడా రామ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన బకాసుర రెస్టారెంట్ సినిమాలో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ రామ్ గారు. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. గరుడా రామ్ గారు చాలా ఫేమస్ అయ్యారు కేజీఎఫ్ అలాగే సలార్తో. ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ అంత పెద్ద హీరోలతో చేసి ఇలా ఒక చిన్న సినిమాలో చేయడం ఎలా అనిపిస్తుంది? ఆ, నేను యాజ్ ఎ ఆర్టిస్ట్ నేను పెద్ద పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ చూడనండి. ఏదైనా కథ బాగుండాలి, నాకు నచ్చాలి, నాకు ఆ పాత్ర నచ్చితే నేను చేస్తానండి. ట్రైలర్ చూస్తే ఇందులో ఒక తాంత్రికుడిలాగా కనిపిస్తున్నారు. అంటే ఈ దెయ్యాలని కంట్రోల్ చేసే ఒక క్యారెక్టర్ చేయబోతున్నారు ఏంటి? అలాగే కొన్ని ఇంట్రెస్ట్ ఇలాంటి పాత్ర నేను ఎప్పుడు ఇదివరకు చేయలే. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను శివుకి థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఇలాంటి పాత్ర ఇచ్చింది అనుకో. నన్ను ఫోన్లోనే నెరేట్ చేసి కన్విన్స్ చేసేసాడు. అతను కన్విన్స్ చేసిన వేలోనే నేను తెలుసుకున్నాను అతని క్యాలిబర్ ఏంటి, మంచి టాలెంటెడ్, ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ ఉంది శివుకి. హీ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. సో అతను చెప్పిన వల్ల నేను వచ్చి ఈ ప్రార్థన చేశాను. అంటే మా దగ్గర కమెడియన్గా బాగా పాపులర్ అయిన ప్రవీణ్ ఈ సినిమాతో హీరోగా వస్తున్నారు. ఆ సినిమాలో మీరు చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా ఖుషి అండి. ఇప్పుడు ప్రవీణ్ గారు అంత సీనియర్, 190 సినిమాస్ ఏమో చేశారు వాళ్ళు. సో యాక్టర్ చూస్తానండి, ఎలా యాక్టర్ కథ చూస్తాను, నాకు ఇది చాలా బాగుందా అది చూస్తాను. నేను ఎవరితో యాక్ట్ చేస్తున్నాను ఏంటి అని అలా చూడను. వీళ్ళతోనే చేయాలి, ఇలాగే తీసుకెళ్ళాలి అలా అన్నీ లేదండి. కథ నచ్చాలి, నేను యా యాక్టర్ అయినా నేను చేస్తాను. నేను మీకు ఫోటో చూపిస్తా. ఫోటో అసలు ఎప్పుడుది ఏంటి చెప్పాలి. ఏంటి ఈ ఫోటో వెనక ఏంటి? ఇది వెరీ లాంగ్ బ్యాక్, ఓకే. ఇయర్స్ నాకు తెలీదు. ఇంకా మీసాలు కూడా నూనె మీసాలు వస్తున్నట్టు. ఇది హైదరాబాద్కి వచ్చామండి ఎప్పుడో ఒకసారి, నేను యష్ గారు ఇద్దరు ఒక 14-15 ఇయర్స్ బ్యాక్ మనము ఫిల్మ్ఫేర్ నడిచింది ఇక్కడ. అప్పుడు మనం వచ్చాము హైదరాబాద్కి. అప్పుడు అనుకుంటాను ఆ ఫోటో. మీరు సినిమాల్లోకి రావడానికి కూడా యష్ గారే చాలా కీలక పాత్ర వహించారని అంటారు. అది ఏంటండి ఆ బ్యాక్గ్రౌండ్? అదేం లేదండి, యష్ వాళ్ళు సెకండ్ సినిమాలో ఇద్దరు పరిచయం అయ్యాము. అప్పటి నుంచే మా జర్నీ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అవుతూ అట్లే ఒక 14-15 ఇయర్స్ జొత్లోనే జర్నీ. నా పనిలో నేను కన్స్ట్రక్షన్లో ఉంటుని డైరెక్షన్ చేయాలని ఒక ఇది ఉండింది. సో అట్లే జర్నీ అవుతూ చూస్తూ ఎక్కడో ఒక మీటింగ్లో ఉండేటప్పుడు ప్రశాంత్ నీళ్ళు నన్ను చూసి పిలిచి ఆడిషన్కి పిలిచి, సో ఆడిషన్లో ఓకే అయినాక నాకు అందరినీ ఇచ్చేసి, బట్ చూసి యాక్టింగ్ అది అంతా నేను యష్ గారిని చూసి నేర్చుకున్నాను. ఒకలాగా గురువులాగా ఫీల్ అవుతాను నేను అలాగా. అంటే ఇప్పుడు అక్కడ కేజీఎఫ్లో యాక్ట్ చేసి మెప్పించారు కాబట్టి సలార్లో ఛాన్స్ వచ్చింది అనుకోవటం ఏంటి? అది ఆ క్రెడిట్ అంతా నేను ప్రశాంత్ నీల్కి ఇవ్వాలి. నాకు తెలీదు, నేను నాన్ యాక్టర్ని. బై యాక్సిడెంటలీ ఐ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ. సో నేను ఎప్పుడు కళ్ళ కూడా ఊహించలేదు నేను యాక్టర్ అవ్వచ్చు అని. ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేసింది ప్రశాంత్ నీల్. సో ఇవ్వదు నాకు ఇలా ఆఫర్స్ వస్తుంది, నేను ఏదో యాక్టింగ్ చేస్తున్నా, ఒక కాస్త టాలెంట్ ఉందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రశాంత్ నీల్. అంటే ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్ తర్వాత మీకు ఏమైనా ప్రామిస్ చేశారా, నా ప్రతి సినిమాలో మీరు ఉంటారు? లేదండి, అలా ఏం లేదు. అది సిచ్యుయేషన్ అలా ఉంటే, ఆ డిమాండ్ చేస్తే తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో డ్రాగన్ సినిమా చేస్తున్నారు ప్రశాంత్, అందులో కూడా ఉన్నారా అని? లేదండి, లేదు, అలా ఏం లేదు. ఓకే. ఇంకా మీ దాకా రాలేదా? ఇంకా మీ దాకా రాలేదా? లేదు, నా దాకా రాలేదండి. ఓకే. ఇప్పుడు ఎంతోమంది హీరోలతో యాక్ట్ చేశారు, ఇంకా డ్రీమ్ ఏమన్నా ఉందా పలానా హీరోతో చేయాలనేది? నాకు లైఫ్ లాంగ్ ఇద్దరు హీరోలతో చేయాలని ఉంది. ఫస్ట్ వచ్చి మా అమ్మగారి కోరిక, అది మన మెగాస్టార్ చిరంజీవి గారితో చేయాలని ఒక డ్రీమ్ ఉంది. అది చూస్తే మా శివరాజ్ కుమార్ వాళ్ళతో చేయాలని ఉంది. అంతేనండి. అందులో మీరు కన్నడలో ఒక సినిమా చేశారు, అందులో చూస్తుంటే మన కాంతార లుక్ కనిపిస్తుంది, ఏంటి అసలు? అది వీరచంద్రహాస అనేసి ఒక సినిమా. అది ఏమంటే దాని స్పెషాలిటీ వచ్చి ఈ యక్షగాన ఉంది కదా, మనము నాటకాల్లో డ్రామాలో అంతా చూస్తాం కదా, దాన్ని సినిమాగా తీశారు రవి బసూర్ గారు, కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళే దాన్ని డైరెక్ట్ చేసి వాళ్ళే ప్రొడ్యూస్ చేసి అది చేశారు.
అదొక డిఫరెంట్ మూవీ అండి. తెలుగులో కూడా వస్తుంది అనుకుంటా. తెలుగులో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు చూడాలి, అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం పై నాటకం చూస్తాం కదా, అది సినిమాలో చూస్తే ఎలా ఉంటుంది ఓకే. అలా అది. అందులో మీరే హీరో. లేదండి, నేను కాదు, నేను ఒక పాత్ర చేశాను, క్యామియో రోల్ చేశాను. నేను చేశాను. దాంట్లో శివಣ್ణ వాళ్ళు చేశారు, ఓకే. వాళ్ళు క్యామియో చేశారు. బట్ కలిసి చేయలే యాక్టింగ్. ఓకే. అందుకే ఇంకా శివన్న గారితో మీరు పూర్తిగా రోల్ చేయలేదు. అవునండి, వెయిట్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? KGF 3 అలా ఏమన్నా ఉన్నాయి? ఇంకేమన్నా? అది నాకు కూడా తెలియదండి, ప్లానింగ్ ఉందంట. డెఫినెట్లీ అది కలిసి రావాలి. ఇప్పుడు ప్రశాంత్ సార్ బిజీ ఉన్నారు, వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, యష్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ ఉంది, టాక్సిక్ ఉంది, రామాయణ ఉంది. వాళ్ళు ముగిసినాక ఇట్స్ దేర్ డిసిషన్, దే షుడ్ టేక్ ఏ కాల్. తెలుగులో ఇది బకాసురైనా ఇంకేమైనా చేస్తున్నారు? తెలుగులో ఇప్పటికీ ఇది అయిపోయింది, ఇది చేసేసి ఇంకా 2 కథలు విన్నాను. అది 2 ఓకే అయినాక ఇంకా ఓకే కాలేదు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు మీరు కలిసినట్టు ఒక ఫోటో పెట్టారు. ఏంటి ఆ సందర్భం ఏంటి? గొప్ప మంత్రి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వాళ్ళని మీట్ అయ్యే సందర్భం వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ షఫీ అనేసి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. సో ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ఫంక్షన్ ఉండింది. సో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళు చెప్పారంటే పిలుచుకోరండి అని, పిలుచుకొని పోయి మీట్ చేసాము. వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. అంటే డిస్కస్ చేసుకొని ఒక మీటింగ్ లాగా మాట్లాడుకొని వచ్చాము అంతే. అంటే KGF మూవీ అప్పటికే బాగా పాపులర్ అయింది. ఆ సినిమా గురించి ఏమైనా మీతో ప్రస్తావించారా ఏంటి? దాని గురించి అడిగారు. నేను కూడా చూశాను అని చెప్పారు హిందీలో. బహుత్ అచ్చా కియా ఆప్నే అని వాళ్ళు ప్రైజ్ చేస్తూ ఉంటారు సినిమాని. ఓకే అండి. థ్యాంక్ యూ.